ఇలా కలుసుకుందామని అసలు నేనేది ఊహించలేదు మామ. ఇంకా మ్యాటర్ ఏందనుకున్నారా? హలో గాయ్స్, నేను మీ విశాల్ మళ్ళీ వచ్చా అంటే తగ్గేదిలే. ఇంకా శిల్పారంలో ఏందో లైఫ్ చేంజ్ అయితే అంటే ఇంకా నేను ముస్తఫా ఆరిఫ్ అయితే బయలుదేరి శిల్పారంకి. ఇంకా ఆడికి పోయి టికెట్లు తీసుకుంటా అంటే ఇంకా ఈ రోజు 7:30 దాకానే క్లోజ్ అయిపోతుంది అన్నారు. ఇంకా ఏందిరా మామ ఇంత దూరం వచ్చి ఏ రమ్మం ఏందో లైఫ్ చేంజ్ అవుతుంది అన్నారు వీళ్ళైతే. మనోడైతే లైఫ్ చేంజ్ కాదు ఏం కాదు పారా ఇంటికి అన్నాడు. లేదు మామ వచ్చిన దానికి 2 సేపు ఉందన్నా నేనైతే. ఈ గ్యాప్ లో అయితే అందరైతే ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ స్టేజ్ ఎక్కినారు. ఇంకా లైఫ్ చేంజ్ ఏందనుకున్నారా? వాళ్ళైతే ఇంకా 1000 రూపీస్ టోకన్ పెట్టినారు. ఆ టోకన్ లో ఎవరు గెలిస్తే వాళ్ళకి సినిమా హాల్ ఫ్రీ అంటామమ్మా. ఈ గ్యాప్ లో మనోడు ఆడిఫ్ అయితే పారా స్టేజ్ పై అన్నాడు. ఇంకా సర్లే మామ పోయిస్తామని పోయినాము. మన ఫజల్ బ్రో అయితే కలిసినాడు. చాలా బాగా మాట్లాడారు. చాలా రోజుల నుంచి అనుకుంటాను ఈ రోజు అయితే తిరిగి దొరికింది. బాగుంటాయి మీ వీడియోస్ ఎప్పుడైనా వీడియోస్ ఉంటే చెప్పండి. ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. పక్కా రండి బాగుండాలి చూసాను నేను బ్లాగ్స్ కదా మీరు తీసేది. ఇంకా ఫజల్ బ్రో అయితే మనకైతే చాలా బాగా కలిసిపోయినాడు. ఇంకా పోతాంటే దానిలో పప్పు కనిపించింది. పప్పు అనింది ఇంకా సల్లె పప్పు పోయేస్తా అని ఇంకా మనైతే పోతా అంటే మనకు దానిలో మాము అయితే కనిపించాడు. మాము అన్నాడు. ఇంకా సల్లే మాము కలుసుకొని ఇంకా 2 మాటలు మాట్లాడి మామతో ఇంకా సరే మాము పోయేస్తా అని నేను ముస్తఫా ఆరిఫ్ అయితే ఇంటికి అయితే రిటైర్ అయిపోయినాము. మీకైతే ఈ వ్లాగ్ నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్.